డే 3 ఫీవర్. ఇగ్నోర్ చేయొచ్చా లేదా అలర్ట్ అవ్వాలా? ఈ ఇన్ఫర్మేషన్ మీ లైఫ్ సేవ్ చేయొచ్చు. సో ప్లీజ్ పే అటెన్షన్. డే 1 అండ్ డే 2 ఫీవర్ వైరల్ అయి ఉండొచ్చు. రెస్ట్ అండ్ ఫ్లూయిడ్స్ సరిపోతాయి. ఇఫ్ డే 3 ఫీవర్ కనిపిస్తే ఖచ్చితంగా మనం కేర్ఫుల్గా ఉండాలి అండ్ కొన్ని కంపల్సరీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. అవి ఏంటంటే సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇందులో మనకి తెల్ల రక్త కణాల గురించి, ప్లేట్లెట్ కణాల గురించి తెలుస్తుంది. అండ్ ఇంకొన్ని కంపల్సరీ చేయించాల్సిన టెస్ట్లు డెంగ్యూ అండ్ మలేరియా టెస్ట్లు. ఈ విష జ్వరాలకి పర్టికులర్గా మన రీజియన్ ఎండమిక్ జోన్ కాబట్టి ఈ టెస్ట్లు డే 3లో మనం కంపల్సరీ చేయించుకో. జ్వరంలో ఈ డేంజరస్ లక్షణాలని మనం ముందుగానే గుర్తిస్తే రాబోయే కాంప్లికేషన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అటువంటి డేంజరస్ లక్షణాలు ఏంటంటే సివియర్ హెడేక్ ఉండడం, బాడీ పెయిన్ సివియర్గా ఉండడం, నెక్ పెయిన్ ఉండడం, బ్లీడింగ్ గమ్స్లో కానీ యూరిన్లో కానీ స్టూల్స్లో కానీ కనపడడం, డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ ఉండడం, నోసియా అండ్ వామిటింగ్స్ ఉండడం. సో ఇటువంటి డేంజరస్ లక్షణాలు మీ జ్వరంలో కనిపిస్తే వెంటనే హాస్పిటల్ని సంప్రదించండి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలని ఎలా గుర్తించాలో కొన్ని లక్షణాలను చెప్తాను, తెలుసుకోండి. మొదటి 2 రోజుల జ్వరంలో పాపిలార్ ర్యాష్ అంటే పింపుల్స్ లాంటి ర్యాష్ శరీరంలో ఎక్కడైనా కనిపించి సివియర్ బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ అసోసియేట్ అయి ఉంటే అటువంటి లక్షణాలని మనం డెంగ్యూగా గుర్తించాలి. జ్వరం 2 రోజులకు ఒకసారి రావడము, సివియర్ చిల్స్ అండ్ రైగర్స్ అంటే చలి వణుకులతో అసోసియేట్ అయి ఉండడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు మనం మలేరియాగా గుర్తించాలి. జ్వరంతో పాటు కడుపు నొప్పి లేదా నోసియా లాంటి సెన్సేషన్ ఉండడం, స్టెప్ లాడర్ ఫీవర్ అంటే జ్వరం మొదటిసారి వచ్చినప్పటికంటే నెక్స్ట్ టైం ప్రెజెంట్ అయినప్పుడు ఎక్కువ ఇంటెన్సిటీతో రావడం, తర్వాత ఎపిసోడ్లో ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు మనం టైఫాయిడ్గా గుర్తించాలి. సో ఇటువంటి డేంజరస్ లక్షణాలను గుర్తిస్తే వెంటనే హాస్పిటల్ని సంప్రదించాలి. డేంజరస్ లక్షణాలను ఎర్లీగా గుర్తించి టెస్ట్లు ఎర్లీగా చేయించడం వల్ల రాబోయే కాంప్లికేషన్స్ నుంచి ప్రివెంట్ చేసుకొని మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు.